టైం లెంత్ చాలా పెద్దది, బట్ లైఫ్ లెంత్ చాలా చిన్నది. సో ఎవ్రీ సెకండ్ని జాలీగా ఎంజాయ్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే అయిపోయిన టైంని మనం తిరిగి తీసుకురాలేం బాధపడడం తప్పితే. ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం ఈ ఎన్టీపీసీ రైడ్, బట్ ఇప్పుడు కుదిరింది. ఏదైనా ఎర్లీ మార్నింగ్ రైడ్ దాని లెక్కే వేరు. సో చల్లటి వాతావరణంలో చల్లటి గాలి వీస్తుంటే వెచ్చటి సూర్యోదయాన్ని చూస్తూ సైకిల్ రైడ్ చేస్తే ఉంటుంది ఆ మధ్య. మాటల్లో చెప్పలేం, డైరెక్ట్గా ఫీల్ అయితేనే తెలుస్తుంది అది. వైజాగ్లో చాలా బీచెస్ ఉన్నాయి, బట్ ఎన్టీపీసీ బీచ్ మాత్రం అన్నిటికంటే ఇది వేరే లెక్కలో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ ఉండదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. బాగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ చాలాసార్లు వచ్చాను ఎన్టీపీసీ బీచ్కి, బట్ ఇలా సైకిల్స్ మీద రైడ్ చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. కొత్త రూట్ అనమాట. ఎప్పుడైనా సరే కామన్గా ఎప్పుడు వెళ్ళే రూట్లో కన్నా ఏదైనా కొత్త రూట్లోంచి వెళ్తే మాత్రం చాలా యాంగ్జైటీగా ఉంటుంది. అదే ప్రజెంట్ ఎంజాయ్ చేస్తున్నాం. సో ఈ రోడ్ మాత్రం చాలా బాగుంది. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. Yes! Yeah, we did it! Yes. We did it!
మనం వాడే ఫోన్కే రోజుకి 4 సార్లు 5 సార్లు ఛార్జ్ చేస్తూ ఉంటాం. బట్ మన బాడీ సంగతి ఏంటి? సో మన బాడీకి కూడా కంపల్సరీ ఛార్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికప్పుడు మన బాడీ ఛార్జ్ అవుతూ ఉందనుకో, మనం సూపర్ స్పీడ్లో వెళ్తూ ఉంటాం, ఏ పనులైనా సరే చేయగలం, ఎంత ఎత్తుకైనా ఎదగలం. బట్ మన బాడీ రీఛార్జ్ అవ్వాలంటే కొత్త కొత్త ప్లేసెస్కి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండి జాలీగా ప్రశాంతంగా తిరిగితే మాత్రం హ్యాపీగా రీఛార్జ్ అవుతుంది. సో వీక్లీ వన్స్ లేదా మంత్లీ ట్వైస్ ఏదైనా కొత్త ప్లేస్కి ఎక్స్ప్లోర్ చేయండి. ఆ వైబే చాలా డిఫరెంట్గా ఉంటుంది. టైం లెంత్ చాలా పెద్దది, బట్ లైఫ్ లెంత్ చాలా చిన్నది. డోంట్ వేస్ట్ యువర్ టైం. ప్రతి క్షణాన్ని కూడా జాలీగా ఎంజాయ్ చేయడానికే ట్రై చేయాలి.